నిజామాబాద్లో ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నువ్వు పైసలకి నా వాపస్ ఇవ్వకపోతుంది, నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉంచుకుంటే బిడ్డ మనలో ఒక ప్రజాదర్బార్ అవుతుంది. మొత్తం మంది రాళ్ళగొట్టి వసూలు చేసినట్టు ఈ అప్పుడే ఎమ్మెల్యే లేరు, ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వన్నా ఇంటికి శక్తి నువ్వు నాకు ఈ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఎవరి ముందర మీద ఉన్నావు. పాపం మా ఇద్దరి ఆయన చనిపోయింది, ఆయన కుటుంబం ఏడుంది కోరగం గారు. ఇలా ప్రగతి దేవరాజ్ సార్ బతికే ఉన్నాడు, ఆయన కూడా తీసుకొచ్చి నీకు చూపెడతాను. ఇది జరగలేదు, ఇవన్నీ చేయలేదు. కేరాజ్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు, 100 ఎకరాలను ఇబ్బంది పెట్టలేదు. గోడౌన్లది అంకురుతోటది వీళ్ళంతా పునరాక్షలు, టౌన్ పిలిసిను, గోవర్ధను, ముజీబు మొత్తం మంది మీరు పార్ట్నర్లు కదా. ఈ పార్ట్నర్లందరూ కలిసి ఇలా మున్సిపల్ ఎలక్షన్ చేస్తారు. ఇది ఈ దొంగకు ఆ దొంగ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, అహంకారి ఆయన మునపల్లికి ఉంటాడు, ఆయన అన్నదే నడవాలా, ఆయన ఎవడికి నాడు సీతయ్య సినిమా అయితే జీవితం. ఇది 100 మంది 1,00,000 మంది జీవితాన్ని ఆధారపడిన రాజకీయం తప్ప ఏ ఒక్కడి నాయకుడి సొంతం కాదు. ఇది 1,00,000 మంది ప్రజల సొత్తు, ఇది 1,000 మంది కార్యకర్తల భవిష్యత్తు. ఇది రాజకీయ నాయకుడి సొంతం కాదు. నిర్ణయం అనేది అందరూ మీకు తీసుకోవాలి. ఏ పార్టీ అయితే నన్ను అడగలేదని నడుపుతున్నారో, బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్నారో, ఒక్కసారి మీ నాయకులు నన్ను ప్రెస్ మీట్ పెట్టమని అన్నారంటే నా దగ్గర రాలేడని నేను అప్పుడు మాట్లాడు, విత్ ఎవిడెన్స్ నేను అప్పుడు మాట్లాడు. నేను మాట్లాడతా అని చెప్తున్నా. బీఆర్ఎస్లో ట్రోల్ చేయడం ఏందా బాబు, పిచ్చోడు చేసినాడు, ఓడైనా చేస్తాడు. ఈ అమ్మ నేను ట్రోల్ చేయాలని కూడా 2 నిమిషాలు నేను తట్టుకోలేదు. కానీ నేను ఎప్పుడు కూడా నేను ట్రోలింగ్ చేయొద్దు, అనవసరంగా మాట్లాడతాను. వెంకటరమణారెడ్డి ఫేస్బుక్ మాట్లాడుతూ ప్రెస్ మీట్ చేసిన, వీడి టీవీ ఇంటర్వ్యూలు చేసిన, కింద కామెంట్ చేస్తాను. నేను కామెంట్లన్నీ 1000 రాని, 2000 రాని, 3000 రాని, నేను మొత్తం పర్దిపేటలో ఉన్న 2-3 రెడ్డిలో ఇష్టపడి కామెంట్ చేస్తాను. వాస్తవం తెలుసుకొని మాట్లాడు. వరదలప్పుడు ఎటుపోయినా ముదినా కొడుక కళ్ళు పోయినాయా, కళ్ళు పోయినాయా, ఏడన్నా పాత్రికేయులకు తెలియదా? పబ్లిక్ పెట్టిన వీడియోలు చూడలేవరా? చిల్లర నా కొడుకులు ఏం పెడతారు నాకు? నేను ఎటుపోయినా నేను లేనా? ఆ ప్రియా చౌదరి కళ్ళు కనిపించవచ్చు, కానీ తీన్మార్ మల్లనే ఉన్నాడు. ఇది ఇప్పటిదో అప్పటిదో అన్నాడు కదా, ఉన్నాడు కదా. కామారెడ్డి వాళ్ళే కదా వీడియోలు పెట్టి, పాత్రికేయులకు తెలియదా కదా? నేను ఉన్నాను లేదు, పబ్లికే కదా పెట్టి. అవినీతి ఎక్కడ తిరిగినాయి? అవినీతి ఆస్తుల మీద నేను ప్రజలకు చేసిన, పబ్లిక్ చేసిన. ఇవాళ నేను ఎంత డబ్బు తీసుకొచ్చినా చెప్తాను. 8.5 కోట్లు ఖేలో ఇండియాలో వచ్చింది. కానీ నేను ఎన్నడూ శంకుస్థాపనకు అడగలే, నేను ఎన్నడూ కూడా నేను వస్తాను మాట్లాడలే, నేను ఎన్నడూ కూడా ప్రజలకు చెప్పలే. ఎందుకు అంటే ఈ చెత్తనా కొడుకున్నాడు, అధికారులను ఇబ్బంది పెడతాడు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాంట్రాక్టర్ల దగ్గర ఇబ్బంది పెడతాడు అని చెప్పి నేను సెట్ బ్యాక్ అయిన 2 అడుగులు వెనక్కాను. నేను వెనక్కైతే చాతగాని ఎమ్మెల్యే అనే కాడికి వచ్చాను. నేను మిడిసిపాటి నొక్క అవినీతి చేస్తే పబ్లిక్ ఇజ్జత్ తీస్తాను చెప్పి ఇంత నేను ఈ స్టేట్మెంట్ ఇంద్రమైన ఇందిరా చౌక్లో ఏం చేస్తాడు, మేము చేస్తాడు ఇందిరా చౌక్కు. ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావులు ఆమె గురించి మాట్లాడే స్థాయి అది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులు, ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు, నువ్వు మనిషి వర్గానికి చూపెట్టనే వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏడాడ తీసుకున్నావు, వసూలు చేసిన జాగ్రత్త చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తావు. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను గిన్న గట్టిగా మాట్లాడితే 1కి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కనపడను ఆయన. నేను ఒక పక్క వదిలినా కాబట్టి నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఇది నడుస్తుంది అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ తెలుసు, చెప్పిన ఆల్రెడీ. ఈ దొంగని ఎంటర్టైన్ చేస్తే నేను నీకు దుష్మన్ కావాల్సి వస్తుంది అని చెప్పిన. అయినా ఓపిక పట్టిన. కానీ ఇప్పుడున్న ఆఫీసర్లందరూ పైసలు ఇచ్చేయాలి, అడిషనల్ కలెక్టర్ రాలే, ఆర్టీఓ రాలే, ఎంఆర్ఓలు రాలే, వీళ్ళందరూ ఎస్ఐలు, సిఐలు, పోలీసులు ఊకున్న కొద్ది తమాషాలు చేస్తున్నారు అధికారులంతా. ఏదో పోనీలే మారుతారులే నేను అనుకున్న దారికి వస్తారులే అనుకుంటే పైసలు ఇచ్చి వచ్చిన పద్ధతిగా ఉంటారని నేను అనుకున్నాను. కానీ నువ్వు పైసలు ఇచ్చి వస్తాను బానిసలు అనుకుంటున్నావు. నీకు పైసలు ఇవ్వాలా, పోస్టింగ్ తీసుకోవాలా, మళ్ళీ నువ్వు చెప్పింది నా ఇంకేం చేస్తారు? ఓన్లీ సంతకం నీకు పెడతారా, నీ ముట్టి మీద పెడతారా సంతకం? నువ్వు ఏడ చెప్తాడు పెడతారా?
అసలు నీ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా? అసలు అవినీతి పనులు నువ్వు నా గురించి మాట్లాడు. నా మీద 2 అలిగేషన్లు పెట్టావు, రెండింటికి నేను సిద్ధమున్నా. నేను నీ మీద 50 కాదు 100 నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా నీకు ఎవిడెన్స్తో సహా రాకు. ఇదే పత్రికల మధ్యన మాట్లాడు. నేనేమన్నా గోల్దని అనుకున్నావురా నాయన? నీ ఆస్తులు ఎన్నో నా ఆస్తులు ఎన్నో చూసుకుందాం రా, గాంధీ కాడికి రా అని చెప్పి పోలీసు వాళ్ళకి ముందే చెప్పి అన్నట్టు నీటితో అనుకుంటా షో చేసి వీడియోలు తీసుకునే క్యారెక్టర్ కదరా నాయన. గోవర్ధన్ ఎగిరినట్టు నేను ఎగ గురించి మాట్లాడితే ఎన్ని ఉంటాయి? నువ్వు పట్టుకొచ్చాయి గారు ఏం చేసావు? నిన్ను నమ్మినోడు బాగుపడ్డా? పట్టుకొచ్చాయి గారు మార్కెట్ కమిటీ ఇచ్చినావు, పక్క కూర్చుండ పెట్టినావు, ఇంటికి వస్తే ఉల్లాయి చేసినావు. నిలబెట్టి మాట్లాడి గంట టైం అయిపోతే మానసికంగా ఇబ్బంది పడడానికి దూరం. ఏమైండు నిమ్మమోహన్ రెడ్డి? ఏమైండు కారం విలాసంకర్ రెడ్డి? అరే అంతా పోనీ 60 పైసలు రత్నం తెల్లపూస మా కైలాస్ శ్రీనివాస్కి ఏం చేసినావు? మున్సిపల్ చైర్మన్కు డబ్బులు తీసుకోవాలి, 6 వయసులకు ఆగ్రహానికి గురవుతుందని పెడతాడు. ఇంకా బాగా పోషణ కొద్ది తోలిపోతుంది, కానీ దానికి అర్థమవుతలేదు. ఈయన కైలాస్ శ్రీనివాస్ ఏం చేసినాం? చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని హిందూప్రియ గారిని చైర్మన్ చేయాలి, కైలాస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకొని చైర్మన్ చేయాలి. అరే అంతేందుకు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నాం, వాటికి ఏమిటి అంటే అడిగితే చెప్పలేదు. 5 లక్షలు ఎమ్మెల్సీకి నేను పోటీ చేస్తుంటే నామినేషన్ పోతే 5 లక్షలు ప్రియాంక గారు తీసుకెళ్ళాడు. నేను ఇచ్చిన ఏమిటికి? నీ పిప్పిరి వెంకట పైసలు తీసుకున్నప్పుడు, సుష్మన్ చైర్మన్ చేసినప్పుడు, పిప్పిరి సుష్మన్ చేసినప్పుడు పైసలు తీసుకోవాలి. మామిళ్ళ లక్ష్మి గారిని చేసినప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మామిళ్ళ చేయగా పోరాటంతో తిరగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమవుతున్నది? చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి ముందడికి పెట్టి కాంగ్రెస్లో కలుపుకొని ₹1 తీసుకొని చైర్మన్ చేయలేదు. అసలు మామిళ్ళ లక్ష్మి, పిప్పిరి సుష్మ, తర్వాత మామిళ్ళ లక్ష్మి, కైలాస్ శ్రీనివాస్, పిప్పిరి సుష్మ గారు, హిందూప్రియ గారు ఎందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నామా? మళ్ళీ ఇప్పుడు మన భలే కథ ఎట్లా వచ్చిన వాళ్ళు మళ్ళా కనపడ్డారా? కైలాస్ శ్రీనివాస్ పాపం అన్నీ ఎంబడ తిరుగుడు తప్ప వేరే పని లేదు. అది కూడా ఎంబడ ఇంకో 4 రోజులు అయితే ఎంబడ కారేసుకొని తిరుగుడు కాదు, ఇక తిరిగేందుకు కూడా ఓపిక లేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సగం 10-15 కిలోలు దిగినట్టున్నాడు. నేను అయిపోయిందా? పిపిరి వెంకట ఏడున్నాడు, ఎగిరిన వాళ్ళంతా ఎడిపోయింది. ఏమైంది? నడమల నిట్టు జాన్యవ్ గారిని చేసినప్పుడు ఆమెను దించడానికి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు? ఇవాళ ఏడున్నాడు నిట్టు వేణుగోపాలరావు. మళ్ళా నిట్టు వేణుగోపాలరావు నీళ్ళకే తీసుకొస్తుంది గ్యాంగ్, మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి నీళ్ళకే తీసుకొస్తుంది. తీసుకొచ్చి పొందబెడదామంటే ఇంతలో గట్టిపడే పాపం మా పిల్లాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం గట్టిగా నిలబడ్డాడు. 3 గెలిపించుకున్నాడు. నిన్ను కాదని పార్టీ ఆఫీస్ బయట పెట్టించాడు, నిన్ను కాదని 10 టికెట్లు తెచ్చాడు. నీకు మొగోడు దొరికింది అనుకున్నావు, మళ్ళీ మూడో మొప్పినావు, కానీ మళ్ళీ వచ్చి నీకు లక్ష పరిస్థితులు తెచ్చాడు. నీకు మొగోళ్ళం అంటే నేను మదన్మోహన్. నువ్వు ఈడ కామారెడ్డి 11 ఏం చేసినావు? అంత ఎందుకు? సందీప్, ఉడుపుల సీను, ఇయ్యాల ఉన్నటువంటి పండ్లరాజు, వీళ్ళందరికీ ఏం చేసినావు? వీళ్ళందరినీ ఎగేసుకుంటూ నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తే నేను ఊరుకున్నాను. పోనీలే, వాళ్ళకి తెలియదు ఏదో ఎగరేస్తున్నాడు. ఇల్లు నడపల ప్రెస్ మీట్ పెట్టి నీ 150 కోట్ల మీద